హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన అద్వితీయ సమానమైన నామములో మీ అందరికీ కూడా శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి భాగాన్ని చదువుతున్నాను. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. దేవుని వాక్యములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో వేదన అనుభవించారు. సిలువలో ఆయన చేతుల్లో మేకులు కొట్టారు, కాళ్లలో మేకులు కొట్టారు, శిరస్సుపై ముండ్ల కిరీటం పెట్టారు, ప్రక్కలో పళ్ళెపోటు పొడిచారు. ఆయన అలాగున సిలువలో శిక్ష అనుభవించారు. 5 గాయములు వారు పొందారు. ఇలాంటి గాయముల ద్వారా ఆయన వేదన పొందారు. వాక్యములో మనము చూస్తున్నట్లయితే ఆయన తనకు కలిగిన వేదన, ఈ 5 గాయముల ద్వారా ఆయనకు వేదన కలిగితే ఆ వేదనను బట్టి ఆయన తృప్తి చెందాడట. ఆయన తృప్తి చెందాడు. దేవుడు ఎందుకు తృప్తి చెందాడు? క్రీస్తు ప్రభు ఆ యొక్క గాయముల ద్వారా బాధ నొందాలి, లేక ఆయన విసిగిపోవాలి. వారి మేకులు కొడుతుంటే ఆయన విసిగిపోవాలి, తిరస్కరించాలి. కానీ ఆయన తృప్తి చెందాడు. క్రీస్తు ప్రభు వారు తృప్తి చెందడానికి కారణమేమనగా, ఈ మాటలు వింటున్న నీవు, నేను, మనము, మానవ లోకములో జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఆ గాయములు, క్రీస్తు పొందిన గాయముల చేత పాప క్షమాపణ పొందాలి, ఆత్మరక్షణ పొందాలి, నిత్య జీవ వరం పొందుతారు. అందుకే ఆయన తృప్తి చెందాడు. అంటే మీరు, నేను పాప మరణ నియమముల నుండి విడుదల పొంది నిత్య జీవ వరాన్ని పొందుతాము అనే ఆ గొప్ప సంతృప్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ప్రియ స్నేహితుడా, సహోదరి, సహోదరుడా, వాక్యం వింటున్న ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన నిజముగా ఈ ప్రపంచానికి రక్షకుడై ఉన్న దేవుడు. నమ్మిన వారు బాగుపడుతున్నారు. నమ్మిన వారు పాప మరణ నియమముల నుండి విడుదల పొందుతున్నారు. నిత్య జీవ వరాన్ని వారి జీవితంలో అనుభవిస్తున్నారు. మీరు కూడా వాక్యం వింటున్న మీరు అనుభవించాలని కోరుతున్నాం. దేవుడి మాటలు మన మధ్యలో దీవించి మనము ఆయన నమ్మి ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని పొందినట్లు సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, సిలువలో మా కొరకై 5 గాయములు పొందారు. ఈ భయంకరమైన గాయములను బట్టి మీరు విసిగిపోవాలి, లేక తిరుగుబాటు చేయాలి, తిరస్కరించాలి. అయితే మీరు తృప్తి చెందారు. కారణం, నేను బాగుపడాలని, నేను రక్షించబడాలని, మేము ఆ నిత్య జీవ వెలుగులోనికి ప్రవేశించాలని మీరు సంతోషించినందుకై స్తోత్రాలు తండ్రి. ఇంకా మీరు మా కొరకై చేసిన త్యాగం మాకు అర్థం కాలేదు. అందుకే మేము ఇంకా నిన్ను నమ్మలేక
మానవ కల్పిత పద్ధతులలో ప్రయాణము చేయుచు మా జీవితములు నష్టపరుచుకుంటున్నాం. తండ్రి, నిన్ను నమ్ముటకు మాకు సహాయం చేయండి. వాక్యం వింటున్న వారికి కూడా జ్ఞాన హృదయం కలుగ చేయండి. యోచించి వారి ఆత్మల రక్షణ కొరకు నీవు తప్ప మార్గము లేదని విశ్వసించుటకు సహాయపడమని, వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ గొప్ప మేలుతో నింపునుగాక. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.